హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీలో ఆలు ఎగ్ చిప్స్ చేసుకుందాం. ముందుగా ఒక 4 ఆలుగడ్డలు తీసుకొని పైన పొట్టు తీసుకోవాలి. ఒక 2 ఎగ్స్ కూడా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన ఈ విధంగా ఆలుగడ్డ మీద పొట్టు ఈ విధంగా తీసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పొట్టు తీసిన తర్వాత చిన్నగా స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి. మీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే 5 మినిట్స్‌లో ఇలా చేసి ఇవ్వచ్చు. ఈవినింగ్ స్నాక్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎంతో బాగుంటాయి. ఈ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఎంత సన్నం కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. తర్వాత ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని ఈ స్లైసెస్‌ను అందులో వేసుకోవాలి. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి స్లైసెస్ అందులో వేసుకోవాలి. 5 లేదా 10 నిమిషాలు ఆ ఉప్పు నీటిలో ఉంచాలి. అందులో ఒకసారి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆల్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తర్వాత 2 కోడిగుడ్లు తీసుకొని కొట్టి ఒక బౌల్లో వేసుకోవాలి. నాలుగు చిన్న ఆలుగడ్డలకు ఒక 2 ఎగ్స్ సరిపోతాయి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. మీ ఇంట్లో ఏం అవైలబుల్ ఉంటే మసాలాలు అన్నీ వేసుకోండి. వన్ టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. గడ్డలు గడ్డలు లేకుండా అంత పలచగా అయ్యేలా కలుపుకోవాలి. ముందుగా స్లైసెస్ మనం ఉప్పు నీటిలో నానబెట్టుకున్నాం కదా, అవి వడబోసుకోవాలి జాలిలో వేసి. వడబోసుకున్న తర్వాత ఒక పొడిగుడ్డ తీసుకొని కాటన్ క్లాత్ దానిపైన స్లైసెస్ను వేసుకోవాలి. తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి. ఒకసారి ఇలా దగ్గరికని తర్వాత విడివిడిగా ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకోవాలి. ఈ స్లైసెస్కు తేమ ఉండకుండా కొంచెం ఆరేటట్టు చూసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి విడివిడిగా దూరం దూరం వేసుకోవాలి. స్లైసెస్ ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా వస్తాయి ఈ ఆలుగడ్డ ఎగ్ చిప్స్.
ఆరిన తర్వాత ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఒక్కొక్కటి తీసుకొని. అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. లేకపోతే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇందులో మసాలాలు కూడా మీకు ఇంట్లో ఏం అవైలబుల్‌గా ఉంటే అవి వేసుకోండి. నేనైతే గరం మసాలా వేసిన, వేసిన ధనియాల పొడి వేసిన, పచ్చి ధనియాల పొడి వేసిన, ఆల్ మిక్స్ మసాలా వేసిన, జీలకర్ర పొడి వేసిన, అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. కార్న్‌ఫ్లవర్ ఉంటే కార్న్‌ఫ్లవర్ వేసుకోవాలి. లేకపోతే బియ్య పిండి కూడా వేసుకోవచ్చు. కార్న్‌ఫ్లవర్ ఇందులో ఈ స్లైసెస్‌కి పట్టేలా వేసుకోవచ్చు. లేకపోతే ఎగ్‌లో మనం కొట్టి పోసుకున్నాం కదా మిక్స్ చేసుకొని, అందులో కూడా వేసి కార్న్‌ఫ్లవర్ కలుపుకోవచ్చు. మీ చాయిస్. ఎలా మీకు అవైలబుల్ ఉంటే అలా వేసుకొని కలుపుకోండి. స్లైసెస్‌కి మొత్తం అంతా ఒకేలా పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా. కార్న్‌ఫ్లవర్ అన్నా, బియ్య పిండన్నా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి ఈ ఆలుగడ్డ చిప్స్. నేనైతే కార్న్‌ఫ్లవరు మన ఎగ్గు ముందుగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా, అందులో వేసాను. అంతా మిక్స్ అయ్యేలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ముకుడు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక్కొక్క స్లైసెస్ అందులో ముంచుకొని నూనె వేడయ్యాక అందులో వేసుకోవాలి. రెండు వైపులా అటు ఇటు మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అవి తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. మళ్ళీ స్లైసెస్ ఇంకా మిగిలి ఉన్నాయి కదా, అవి ఎగ్‌లో ముంచి ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, యమ్మీ యమ్మీ ఆలు ఎగ్ చిప్స్ రెడీ. అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం మసాలా వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. సర్వింగ్ బౌల్‌లో వేసుకొని సర్వ్ చేసుకొని తినడమే ఫ్రెండ్స్. ఎంతో రుచికరంగా ఉంటుంది. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఓపిక కొద్దీ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటాయి. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.